పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక మీ యొక్క ప్రతి అవసరత కొరకు మా బిడ్డలు మేము ప్రతి ఉదయం 4:30 నుంచి దాదాపుగా 6 గంటల వరకు ప్రతి అంశాన్ని ఎత్తిపెట్టి మేము ప్రార్థన చేయుచున్నాము అనే విషయాన్ని బాహాత్యంగా మీకు ప్రకటన చేస్తున్నాం. ఇంకా మీలో కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థన చేయటమే కాదు, మీకు కూడా దేవుడు చేస్తాడనే విశ్వాసం, నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు చేయగలడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దయచేసి దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మీరు చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించుటకు ప్రభు సన్నిధానములో మీరందరూ కూడుకుని ఉండాలి. దేవుని వాక్యం ప్రకటించుచున్నప్పుడు అటు ఇటు పిల్లల్ని తిరగనివ్వకూడదు. దయచేసి మీరు కూడా టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రసంగాంశం దానియేలులో ఉన్నటువంటి లేదా దానియేలు కలిగి ఉన్నటువంటి ఆత్మీయమైన గుణ లక్షణాలు. దానియేలు ప్రియులారా ఎవరు అంటే నేను చెప్తాను. బైబిల్ గ్రంథములో 2 దానియేలు ఉన్నారు. ఒకటి దావీదు కుమారుల్లో ఒకడైన దానియేలు, 2 ప్రవక్త అయిన దానియేలు. గమనించండి, ఈరోజు ఎవరి గురించి మనం ధ్యానించబోతున్నామంటే ప్రవక్త అయిన దానియేలు గురించి మనం ధ్యానించబోతున్నాం. ఇశ్రాయేలీలు బబులోను చెరలో 70 సంవత్సరాల కాలం ముందు దానియేలు యొక్క జీవితం మరియు అతని పరిచర్య కనబడుతుంది. 75 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బబులోను చెరలో కొనుపోబడ్డారు. అప్పుడు దానియేలు వయసు అంతే, 17 సంవత్సరాల వయసులో దానియేలు యూదుల్లో అనేక మంది యువకులలో 4 అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు ఈ 4 యువకులను బానిసలుగా బబులోనుకు తీసుకువెళ్ళారు. ఇంతకీ దేవుని బిడ్డలారా, దానియేలు అనే మాటకి అర్థం ఏమిటంటే దేవుడే నా తీర్పరి అని అర్థం. అందరూ చెప్పండి, దేవుడే నా తీర్పరి అని అర్థం. కానీ ప్రియులారా, దానియేలు మరి బబులోనుకు వెళ్ళిన తర్వాత బబులోనులో మరి బెల్తెషాజరు పెట్టబడిన పేరు ఏంటంటే బెల్తెషాజరు. ఈ మాటకు అర్థం ఏంటంటే బయలే అతని జీవితమును కాపాడునని అర్థం. దానియేలును కాపాడుకు ఏమంటే బయలు దేవతలు మరి అతని దేవత ఎందుకు? దేవుడే. ఎందుకంటే అతడు సజీవుడైన దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఆ సజీవుడైన దేవుడే దానియేలును దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఇంతకీ ప్రియులారా, ఈ దానియేలు బబులోను సామ్రాజ్యానికి బానిసగా వెళ్ళినా కానీ అతని క్యారెక్టర్ను బట్టి, అతని జీవితాన్ని బట్టి అతడు ఆ బబులోను సామ్రాజ్యంలో ప్రధానమంత్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నమ్మకమైన వారు, యథార్థమైన వారు, దేవుడు ఎప్పుడు కూడా ఆత్మీయులకే దేవుడు ఆధిక్యతనిస్తాడు. కోరుకోకుండా, ఆశించకుండా దేవుడే ఆధిపత్యం, ఒరే బాబు నువ్వే ప్రధానమంత్రిగా నీవు ఉండాలి అని దానియేలును పెట్టారు. ఇంతకే పిల్లలారా, దానియేలులో ఉన్నటువంటి ఆత్మీయమైన గుణ లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటో తెలుసా? దేవునిలో అతడు పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు. చెప్పండి ఏంటండి? దేవునిలో ఏ జీవితం అండి? పవిత్రమైన జీవితం కలిగిన వాడు. ఈ లోకంలో సాతానుడు మనుషులను పడవేయడానికి 3 ఎర్రలు పెడతాడు. ముఖ్యంగా పురుషులను పడేయడానికి. అందులో ముందేంటంటే మనీ అంటే అర్థమైందా? డబ్బు. 2 మగవాన్ని పాడేయడానికి వాడే ఆయుధం స్త్రీ.
విచిత్రమైన మూడో ఆయుధం ఉంది. అది ఏంటంటే తిండి, భోజనం. మనిషిని 3 రకాలుగా సాతానుడు వాడుకుంటాడు. అందులో భోజనం అనగానే మనకు గుర్తుకొచ్చింది ఎవరంటే యాసావు. చిక్కుడుగాయల కూరకే ఏమైపోయాడు, అమ్మేసుకున్నాడు. ఇప్పుడు గెహజీ ఉన్నాడు అనుకోండి, డబ్బుకి ఏమైపోయాడు, అమ్ముడైపోయాడు. అలాగే దావీదు గారు ఏం చేశాడు, ఒక స్త్రీ వ్యామోహానికి యుద్ధం చేయవలసిన ఆయన మిద్ది మీద ఎక్కి చూడరాని దృశ్యం చూసి, దానియేలే కాదు సంసోను కూడా స్త్రీకి, నేనేమంటానంటే ఈ లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి, వాడిని పాడు చేయడానికి సాతానుడు ఈ 3 రకాలైన ఆయుధాలను ఉపయోగిస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేయడానికి. యవనస్తులు వినండి, ఈరోజు యవనస్తుల యొక్క జీవితాలు కూడా పాడైపోతున్నాయి. కానీ దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో చూసినప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని మొట్టమొదటిగా అతడు దేవునిలో పవిత్రమైన జీవితం ఎందుకు కలిగి ఉన్నాడో 8వ వాక్యాన్ని చూద్దాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, దానియేలు గారికి రాజు ఆహారం తినడానికి అవకాశం వచ్చినా గాని ఆ ఆహారము ద్వారా తనను తాను ఏం చేయకూడదు అనుకున్నాడు, అపవిత్రపరచకూడదు అంటున్నాడు. తన పవిత్రతను విడిచిపెట్టుట ఇష్టము లేక ఏమండి రాజు యొక్క నపుంసకుల అధిపతికి ధైర్యంగా చెప్పి తన పవిత్రతను తనను ఏం చేస్తున్నాడు, కాపాడుకుంటున్నాడు. భోజన విషయంలో అపవిత్రపరచుకోకుండా తన జీవితాన్ని ఏం చేయాలి. ఈ రోజున ఈ మాయిదారు భోజనం కోసమే మనుషులు క్యారెక్టర్లే చంపేసుకుంటున్నారు. మాయిదారు భోజనం అపవిత్రపరుచుకుంటున్నారు. దేవుడు అపవిత్రమైనది ఏది తినకూడదు, ముట్టకూడదు అని అంటే రాజభోజనం ఎలాగుంటుందో చెప్పండి. మళ్ళాగా పప్పు టమాటా ఉంటుందా? మాట్లాడరేమండే. రాజభోజనం అంటే ఎలాగుంటుంది? రాజుల భోజనం అనగానే ఏ మాత్రం కూడా తగ్గదు. ఏ సెలెక్ట్ వేసి అది తింటే ఏమైపోతానంటున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. రాజు భుజించు భోజనము పానమును ద్రాక్షారసం పుచ్చుకొని తనను తాను ఏం చేయకూడదు అనుకున్నాడండి, అపవిత్రపరచుకోకూడదు అనుకుంటున్నాడు. నేనేమంటాను అంటే దానియేలులో పవిత్రమైన జీవితం, దేవునిలో పవిత్రంగా ఉండాలనుకుంటున్నాడు. కేవలము భోజనము ద్వారా తనను తాను అపవిత్రపరచుకొనకూడదని ఆ నపుంసకుల అధిపతికి ధైర్యంగా చెప్పేశాడు. అయ్యా, నేను ఆ భోజనము తిని నేనేం చేసుకోలేను, అపవిత్రపరచుకొనలేను. నువ్వు నాకేమివ్వాలి? వాటికి బదులుగా నాకు శాకాహారం, నాకు భోజనంగా ఇవ్వాలి. ఏమివ్వాలి చెప్పాలి గట్టిగా. శాకాహారాన్ని నువ్వు నాకేమివ్వాలి? భోజనం ఇవ్వాలి నాకు. ఇప్పుడు నేను చెప్పే అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, చాలామంది ఆత్మీయమైన జీవితంలో చాలామంది తనను తాను కొన్ని విషయాల్లో ఆటోమేటిక్గా అపవిత్రమైపోతున్నారు. సంసోను యొక్క తల్లితో గర్భము ధరించినప్పుడు దేవుడు అన్నాడు, ఒక మాట మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం బహుశా 4-5 వచనాలు ఒక్కసారి చదవండి. ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని చూడండి, అపవిత్రమైన దేనిని నీవు ముట్టకూడదు. నువ్వు గర్భవతివై కుమారుని కంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనోహ భార్యతో ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఇదిగో నీ గర్భాన్ని ఒక కొడుకు పుట్టబోతున్నాడు. అతడు గర్భములో ధరించిన నాటుండి దేవునికి ఎవరండి? ప్రతిష్ఠుడు, అభిషేకించబడిన వాడు.
నువ్వు అపవిత్రమైన దానిని నువ్వు దేనిని తినకూడదు, దేనిని త్రాగకూడదు, ముట్టకూడదు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దానియేలు అతని జీవితంలో పవిత్రమైన జీవితం. ఏసావులాగా తన జ్యేష్ఠత్వం హక్కును అమ్ముకోలా. స్లేవ్ అంటే బానిసలుగా అమ్మబడ్డారు. బానిస వాళ్ళకు లోబడాలి, అంతేగాని వాళ్ళు ఎదిరించి మాట్లాడకూడదు. అర్థమవుతుందండి? బానిస ఎదిరించి మాట్లాడగలడా? ఒకవేళ వీళ్ళ మాట నెగ్గనిస్తారా? నువ్వు మాకు బానిసగా, నువ్వు మాకు బానిస, మేము ఏం చెప్తే అది చేయాలి, మేము ఏం పడితే అది తినాలి. మమ్మల్ని నువ్వు ఎదిరిస్తే మామూలుగా ఉండదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే విషయం ఏమిటంటే, ఈరోజు తిండి విషయములో తనను తాను అపవిత్రపరచుకోకుండా దానియేలు పవిత్రపరచుకున్న విధానం నాకు నచ్చింది. ఈరోజు ఈ వాక్యం అంటున్న నీవు, నేను, మనం ఎంతమంది మన ఆత్మీయ జీవితంలో మన పవిత్రతను మనము కాపాడుకోవడానికి ఎంతగా మనం ప్రయత్నిస్తున్నాం? ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే అపోస్తుడైన పౌలు గారు కూడా అన్నారు తిమోతికి చెప్పుతూ, తిమోతి, నిన్ను నీవు నీ పవిత్రతను నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి అన్నారు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం దయచేసి 21వ వచనాన్ని మనము చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నిన్ను నీవు పవిత్రపరచుకుని అర్హమైన ప్రతి సత్కార్యమునకు నువ్వు సిద్ధపడి, ఏమండి చూడు, నువ్వు యవనేచ్ఛ నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలు గారు చెప్తున్నాడు, తిమోతి, నీ యవన జీవితము చాలా విలువైనది. యవనేచ్ఛలను విడిచి నిన్ను నీవే పారిపో అంటే దాని అర్థం ఏంటి? మన పవిత్ర జీవితాన్ని మనము కాపాడుకోవాలి. దానియేలు అక్కడ కాపాడుకున్నాడు. భోజన విషయములో కానీ, ద్రాక్షారస విషయములో కానీ తాగి తనను తాను ఏం చేయకూడదు. నిజంగా నేనంట, లోకంలో మనం ఉన్నాం, దేవుళ్ళో ఉన్న మనం, ఏమండి దేవుణ్ణి కలిగి ఉన్న మనం, ఏమంటే తిండి విషయంలోను, త్రాగడం విషయంలోను నిన్ను నీవు అపవిత్రపరచుకోకుండా దానియేలు ఏ విధంగా జాగ్రత్త పడాలి. కొంతమంది మొహమాటాలకు పోతారు. అయ్య బాబు ఏమనుకుంటారు తిని తాగి అపవిత్రపరచుకునే దానికంటే చెప్పలేదని అపంసముల అధిపతికి, అయ్యా రాజు భోజనం తిని మమ్మల్ని మేము ఏం చేసుకోలేం, అపవిత్రపరచుకోలేం. నువ్వు మాకు ఏమి ఇవ్వాలి? శాకాహారం ఇవ్వాలి. అయ్యా చూడు, రాజు భోజనం తిన్న వాళ్ళు మొఖాలు ఎలాగుంటాయో మా మొఖాలు ఎలాగుంటాయో కన్విన్స్ చేశారు. రాజు భోజనం తిన్న మొఖాలు వాడిపోయినాయి. దేవుని స్తోత్రం. వీళ్ళ మొఖాలు ఎలాగున్నాయి? ఎంతో కొంత దైవిక కళ ఉంటుంది కదా వీళ్ళు. దేవుని స్తోత్రం. తిండిలో ఏముంటుంది మనకి? దైవిక కళ ఉండాలా. ఆ కళ వారికి ఉంది కాబట్టి తనను తాను జాగ్రత్తగా. పాయింట్ నెంబర్ 1. రెండవదిగా మనం చూసినప్పుడు దానియేలులో మనం చూస్తే అతడు దేవుని మీద ఆధారపడే విధానం. రాజుగారికి ఒక కళ వచ్చింది. ఏమండి ఆ కళను రాజుగారు మర్చిపోయారు. ఇప్పుడు రాజుగారికి వచ్చిన కళన భావాన్ని చెప్పాలని రాజ్యములో ఉన్నటువంటి శకునిగాండ్రులు, ఏమండి గాలి విద్య గారు, జ్ఞానులందరినీ పిలిచి రాజుగారు చెప్పారు. ఇంతకీ ఏంటంటే రాజుగారు అన్నారు, ఒరే నాకు కళ వచ్చింది, మర్చిపోయాను, నాకు వచ్చిన కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. వీళ్ళందరూ అన్నారు, అయ్యా రాజుగారు ఆ వచ్చిన కళ ఏదో చెప్తే, ఆ వచ్చిన కళ నువ్వు చెప్తే మేము భావం చెప్తాం, కానీ నువ్వు కళ కనేసి ఇప్పుడు మీకు ఏదైనా కళ వస్తుంది అనుకోండి,
ఎన్ని రావు? పొద్దున్న వచ్చేసే బేదవారు అయ్యగారు నాకు కళ వచ్చింది, మర్చిపోయాను, నాకు వచ్చిన కళ ఏంటో నాకు చెప్పండి, దాని భావం చెప్పండి అన్నాను అనుకో, నాకు ఎలాగుంటుంది? ఏ కళలు రావా చెప్పండి. మీరు కళ చెప్తే నేనేం చెప్తాను? అది మంచిదో చెడ్డదో నేను చెప్తాను. రాజుగారి కళ వచ్చిందంట, కళ మర్చిపోయాడంట. ఇప్పుడు అందరినీ పిలిచి, ఏయ్ నాకు మర్చిపోయిన కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి అంటే వీళ్ళందరికీ, అయ్యా నువ్వు వచ్చిన కళ ఏదో చెప్తే మేము దాని భావం చెప్తాం, కానీ నువ్వు మర్చిపోయిన కళ చెప్ప. ఆయన అన్నాడు, ఒరే మీకు చెప్పకపోతే జ్ఞానులందరినీ ఏం చేస్తాను? చంపేస్తాను అన్నాడు రాజుగారు. ఏమన్నారండి? ఆ జ్ఞానుల జాబితాలో వీళ్ళు నలుగురు ఉన్నారు. ఏ నలుగురు? దానియేలు, చెప్పండి, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, వీళ్ళు నలుగురు ఉన్నారు. ఇప్పుడు వెంటనే ఈ వార్త ఎవరికి తెలిసిందో తెలుసా? దానియేలు గారికి తెలిసింది. ఇప్పుడు దానియేలు ఏం చేశాడో చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి మనం చదువుదాం. రాజు వద్ద నుండి ఆజ్ఞంతో త్వరగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు అడగగా, ఆర్యోకు ఆ సంగతి దానియేలు. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచేయటకే తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమాలాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ధైర్యంగా నేనేమంటానంటే, ఇందాక భోజన విషయములో కూడా నపుంసకుని అధిపతికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడి చెప్పగలిగాడు. ఇప్పుడు జ్ఞానులందరి మీదకి అపాయం వచ్చింది అని చెప్పగానే వెళ్ళి ఆ యొక్క అక్కడ అధిపతి అయినటువంటి ఆర్యోకు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఏమని? అయ్యా రాజుగారికి వచ్చిన దర్శన భావం స్వప్న భావం తెలియజేస్తాం, కానీ మాకేం కావాలి? టైం కావాలి, సమయం కావాలని అడుగుతారు కదా. మొన్న మీదన ఎవడో వచ్చాడు, అంటే పెళ్లి చేయరా అంటే ఇంకా సమయం ఉందని చెప్పాడు. ఆడెన్నో ఆరాలు అడుగుతుంటాడు. మా వాడు అంటున్నాడు, ఎందుకు ఆడితే డిస్కషన్ ఏంటి, ఇంకా మేము పెళ్లి చేయం, సమయం లేదని చెప్పొచ్చు కదా అంటున్నాడు మావాడు. దేవునికి స్తోత్రం. అవును, మరి ప్రతిదానికి సమయం కలదు, సమయం తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు వెంటనే డిసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఏళ్ళో సమయం తీసుకునేది ఎందుకో చెప్పనండి. మనము 17-19 వచనాల వరకు గమనిస్తే దానియేలు గారు తన ఇంటికి పోయి స్నేహితులు ముగ్గురిని పిలిచి, ఏమండి చూడండి 18వ వచనంలో, తాను తన స్నేహితులతోను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశించిపోకుండానట్లు ఆ కలభావము మర్మ పరలోకమందుని దేవుని వలన కటాక్షం పొందుడికే ఆయనను వేడుకుందుమని వారిని హెచ్చరించి, పిల్లరా అంతటా ఆ రాత్రి వారు నలుగురు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? తన స్నేహితుల మీద భారం పడలేదు, కానీ దేవుని యొక్క జ్ఞానము మీదే ఆధారపడి దేవుని యొద్ద కనిపెట్టి ఆ భావమును తెలుసుకుంటారు. నేనేమంటానంటే, ప్రార్థన ద్వారా వీరు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. నేనేమంటానో తెలుసా? ఇప్పుడు వీరు ప్రార్థన ద్వారా దేవుని మీద ఏం చేశారు? ఆధారపడ్డారు. రెండవదిగా, ఇతడు దేవుని మీద ఆధారపడిన వాడు. మనము కూడా ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు మనము నేర్చుకోవలసిన ఆత్మీయమైన పాఠం ఏదనగా, మనము ప్రార్థన ద్వారా ప్రతి విషయంలోనూ ఎవరి మీద ఆధారపడాలి? మనం చెప్పాలి, దేవుడి మీదే ఆధారపడాలి కదా. మనకు వచ్చిన సమస్య ఏదైనా కానీ, అది అనారోగ్య సమస్య కావచ్చు, అప్పులు బాధలే కావచ్చు, వ్యాపారములో అవకతవకలు కావచ్చు, వ్యవసాయములో నష్టాలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు. ఏమండి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, ఒరే వాళ్ళందరితో పాటు మనం నశించిపోకున్నట్లు మనం ఏం చేద్దాం తెలుసా? నలుగురు మనం కూడుకుని ఏం చేశారు తెలుసా? వారు దేవుని వేడుకున్నారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచాలి. నేనేమంటానంటే, దేవుని మీద ఆధారపడడం అంటే దేవునికి ప్రార్థన చేసి దేవునికి అప్పగించాలి. ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా మనం ఎవరి మీద ఆధారపడాలి? మనం మనుషుల మీద ఆధారపడితే నీ కొంప కూల్చేస్తారు వాళ్ళు.
ఏమంటే మనం మనుషుల మీద ఆధారపడుతున్నాము కానీ దేవుని మీద ఆధారపడట్లేదుగా. దేవా నువ్వే చేయాలి, నువ్వే మాకు ఆధారం, నీవు తప్ప మాకు ఎవరు లేరు. చూడండి, ఆ కలబావురించుటకు దానియేలు తన జ్ఞానం మీద ఆధారపడలేదండి, తన యొక్క స్నేహితుల మీద ఆధారపడలేదు. కానీ పాయింట్ ఆలోచించండి, దానియేలు తన జ్ఞానం మీద ఆధారపడ్డా? ఆధారపడ్డా. వాళ్ళ ముగ్గురు స్నేహితుల మీద ఆధారపడ్డారు. ఒరే నేను వాళ్ళ దగ్గర సమయం తీసుకొచ్చాను, అసలు ఏం చేద్దామని అడిగాడా? మోకరించండి, మనం అందరం కలిసి ఏం చేద్దాం చెప్పండి. ప్రార్థన చేసి దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డారు. దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు ఇప్పుడు చెప్పండి, దేవుడే ఆ కళను దేవుడు బయలుపరిచాడు. ఏమండి, ఆ కళ భావమును కూడా దేవుడే తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? మనము దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. మూడవదిగా ఇక్కడ మనం చూసినప్పుడు 19 నుంచి 23 వచనాలు మనం గమనిస్తే చూడండి, అంతటా ఆ రాత్రి దర్శనము చేత మర్మము దానియేలుకు బయలుపరచబడును గనుక దానియేలు పరలోకమందున్న దేవునిని స్తుతించాడు. ఎట్లనగా దేవుడే జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిట దేవుని నామము స్తుతి నొందునుగాక. ఆమేన్, ఆమేన్. మూడవదిగా ప్రియులారా, ఇతరులో మనం చూస్తే ఇతడు దేవునిని స్తుతించి దేవునిని ఘనపరిచే విధానం. దేవుడు దానియేలుకు ఘనభావం బయలుపరిచిన తరువాత దానియేలు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఏం చేస్తున్నాడు? ఆయనను స్తుతిస్తున్నాడు, ఆయనను ఘనపరచుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునిని మనం ఏం చేయాలి? స్తుతించాలి కదా. దేవుడు మన జీవితంలో చేయుచున్న కార్యములను బట్టి మనం ఏం చేయాలి? దేవునిని స్తుతించాలిగా, దేవుని కనపరచాలిగా. ఎన్నో లెక్కలేనని మేలు చేస్తున్నాడు. మనం దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటానుగా, లేకపోతే వారంలో జరిగిన పెంట గొడవలకి డిస్కషన్ చేయడానికా? గమనించండి దేవుని బిడ్డలారా. మూడవదిగా దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కలభావాన్ని దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు దానిని బట్టి ఏం చేస్తున్నాడు? ఈయన దేవుని స్తుతించి దేవుని ఏం చేస్తున్నాడు? దేవుని ఘనపరుస్తున్నాడు. అవునండి, మన జీవితాల్లో దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి మనము దేవునిని స్తుతించుట, దేవునిని ఘనపరచుట, దేవునిని మహిమపరచుట, అదే కృతజ్ఞతలు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం అంటే, మనం మేలు చేస్తేనే వీళ్ళు సూచించారు. యోబు గారు ఏమండి, ఆస్తి పోయింది, ఏమండి పిల్లలు పోయారు, 7 కొడుకులు 3 కుమార్తెలు ఒకేసారి పోతే ఆ కష్టకాలంలో మనం ఎవరో అంత దమ్ము ధైర్యం మనకుందో కానీ యోబు గారికి ఉంది. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నని చెప్పి యోబు నోటు మాటల యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు ఆయన, యోబు గారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి 2 వచనాలు చదవండి ఒకసారి. ఎప్పుడండి? ఆస్తి అంతా పోయినప్పుడు. 1వ అధ్యాయం చివరి 2 వచనాలు. యెహోవా నామమునకు ఏం కలుగును గాక? స్తుతి కలుగును గాక అన్నాడు. ఎప్పుడు? 7 కొడుకు 3 కొడుకులు ఒకేసారి పోతే చెప్పండి, సాధారణంగా ఏమవుతుంది? దేవుడు అన్యాయం చేసేసాడు అంట. కొంతమంది పెద్ద మనుషులకు ఇప్పుడు దేవుడి మీద కోపగించేళ్ళు ప్రార్థనలే మానేశారు పెద్ద మనుషులు కొంతమంది. నాకు అర్థం కావట్లేదు, దేవుడికి ఎంతో చేసావు, దేవుడికి ఏం చేసావు, మరి ఏం చేసావు? అలాగంటే ఎన్నో చేస్తున్నాను దేవునికి స్తోత్రం. నేను చేసిందో నువ్వు ఆమెకెంత కాదు, మరి చర్మస్వే తీసుకొచ్చి దారపోసాను దేవునికి స్తోత్రం. మరి అలాగని అనగలవా? అనలేవు. ఎందుకంటే నేను దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఎందుకంటే కరోనాలో ప్రాణంతో దేవుడు నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు దేవుడు ఏం చేశాడని కృతజ్ఞత చెల్లించాలి.
ముందు దేవుడు నిన్ను కలగజేసినందుకు విధానమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలన్న. రెండవది, దేవుడు నీకు ఆహారం ఇచ్చినందుకు. ఎందుకు? తినడానికి. వాళ్ళందరూ అలా చదువుతున్నారు, దేవునికి చదువుతారు. వాక్యం ఇలా కూడా చెప్పొచ్చు అని. అంటే దేవుడు ఏం చేయాలి? ప్రాణంతో నిన్ను పెట్టాడు, ఇంకా నీకేం చేయాలా? దేవుడు తినడానికి ఏ విధమైన లోట్లేదు. దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలక్కర్లేదా? ఇప్పుడు పరలోక మర్మము, దర్శనము, ఏమంటే ఆ కళను దేవుడు బయలుపరచాలని ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తూ, దేవుని ఔన్నత్యాన్ని గణపరుస్తూ ప్రభువును స్తుతించాలి కదా. నేనేమంటానంటే, నువ్వు దేవునికి దూరం అయితే ఎవరికి నష్టం? నీకే నష్టం. దేవుని సన్నిధికి మానేసి, నువ్వు ప్రార్థన చేయడం మానేసి, నువ్వు ప్రార్థనకు రావడం మానేసి, నీ సుప్రయోజనాల గురించి ఆలోచిస్తే, దేవుని నువ్వు చేసిన దానికి నువ్వు దేవుని దగ్గర పడి పశ్చాత్తాపడి దేవుడు క్షమించాలని దర్శనము ద్వారా మాట్లాడే వరకు నువ్వు ఏడిన పశ్చాత్తాపం నీలో ఉందా? అంటే నువ్వు ధర్మ కార్యాలు, పుణ్య కార్యాలు చేసేస్తే దేవుడు నీకు చేయాలా? నో 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 నో. నువ్వు ధర్మ కార్యాలు దేవునికి నువ్వు ఇచ్చేసినంత మాత్రాన, దశంభాగం ఇచ్చేసినంత మాత్రాన, డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన, దేవుని కోసం నువ్వు సర్వస్వం చేసినంత మాత్రాన దేవుని నిన్ను క్షమించడు. నీలో పశ్చాత్తాపము రావాలి. ఆమేన్. దేవుని దగ్గర ప్రాధాయపడాలి. ఆ వేదన దేవుడు నీలో చూడాలి. దేవుడి కొరకు ఎన్నో చేశాను, దేవుడు నాకేం చేయలేదు. దేవుడు ఇస్తేనే కదా మనం చేసేది. నేను ఇచ్చానని ఫీలింగ్ అవును. దేవుడు ఇస్తేనే కదా. అతి సామాన్యమైన చిన్న బ్రతుకు సార్. ఒక చిన్న కారు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ఈ చేతులతో చేయలేని పనులన్నీ చేయలేదు. వ్యవసాయం అన్ని రకాల పనులు చేశాను, చేయలేని పని అంటూ ఏది లేదు. ఈరోజు ఈ స్థాయి, ఈ స్థితి దేవుడు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కాబట్టి దేవునికి ఇస్తున్నాం, అంతే కదా. దేవుడే ఇవ్వకపోతే మనం ఏం కలుగుతాం సార్? నేనేమంటానంటే, మూడవదిగా మన దైనందిన జీవితంలో దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి స్తుతించాలి, దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఆమేన్, ఆమేన్. అంతే కదండి. ఏమంటున్నాడు? అయ్యా, పరలోకమందున్న దేవుడు స్తుతించబడును గాక.